ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా జూలై నెల 19వ తారీఖు 2024 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న దేని బిడ్డారా, నిన్నటి దినము నుంచి మనము 119వ కీర్తన 169వ వచనం నుంచి 176 వచనాల వరకు నా ప్రార్థన ఆలకించు అనే అంశం మీద మనం నేర్చుకుంటున్నాం. మొదటగా నాకు నీ వాక్యం కావాలని మనం తెలుసుకున్నాం. రెండవదిగా నాకు నీ చేతి సహాయం కావాలి. ఈ దినము మూడవదిగా నాకు నీ రక్షణ కావాలి. ఐ నీడ్ యువర్ సాల్వేషన్. దేవుని వాక్యం చదువుకుందామండి. 119వ కీర్తన 174వ వచనం. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగిలి ఆశపడుచున్నాను అంటున్నాడు. రక్షణ అనే పదం మన అందరికీ పరిచయం పదము. రక్షణ పొందారా, మారు మనసు పొందారా, తిరిగి జన్మించారా అని అనేక ప్రశ్నలు మనం అడుగుతూ ఉంటాం. యేసు ప్రభు రక్షకుడు, ఆయన భక్షకుడు కాదండి. ప్రియ ప్రభు మనల్ని రక్షించడానికే ఆ పరలోకము నుంచి తండ్రి సన్నిధిని విడిచిపెట్టి, ఆ భోగభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు. రక్షించుటకే ప్రియప్రభు మన దగ్గరకు వచ్చినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 1:21 వచనంలో. అయితే దేని నుండి రక్షణ అండి? అది మనం తెలుసుకోవాలి. రక్షణ అంటే విడుదల, మన శత్రువైన సాతాను నుండి విడుదల, చింతల నుండి విడుదల, అప్పుల బాధల నుండి విడుదల, రోగము నుండి, ఇంకా చెప్పాలంటే సాతానీయ బాణముల నుండి రక్షణ. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెడుతున్నాడు అంటాడు 119వ కీర్తన 166వ వచనంలో. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరస కాలేదని కూడా యెషయా భక్తుడు 59 యెషయా 1వ వచనంలో ఆయన చెప్తున్నాడు. ఆయన రక్షణ మానవాడికి కావాలండి. అది మరి చాలా అవసరం అండి. యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎందుకు వస్తున్నాడండి? సృష్టిని విమోచించుటకు, సృష్టి యొక్క పాపపు కట్టు విప్పుటకు ప్రియ ప్రభు వస్తున్నాడు. ఆయన అద్వితీయ మరి ఆగమనం కోసం మనం ఎదురు చూడాలి. దేవుని బిడ్డ, నువ్వు రక్షణ పొందావా? మారు మనసు పొందావా? ప్రభు బిడ్డగా చేయబడ్డావా? యేసు ప్రభు రెండవ రాకడ కొరకు సిద్ధంగా, ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? నాలుగోదిగా నాకు నీ సహాయం కావాలంటాడు. ఐ నీడ్ యువర్ హెల్ప్. 119వ కీర్తన 175వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నన్ను బ్రతికింపుము, నేను స్తుతించదను, నీ న్యాయవిధులు నాకు సహాయములగునుగా. కానీ ఆ కీర్తనాకారుడు ఆక్రందన చేస్తున్నాడు. నాకు సహాయం చేయ ప్రభు అంటున్నాడు. 119వ కీర్తన 86వ వచనం. దేవుని పిల్లలు ఎల్లప్పుడూ ఇలాంటి కన్నీటి ప్రార్థన చేస్తుంటారు. నా హృదయం ఆయన యందు నమ్మికించను గనక నాకు సహాయం కలిగను. ఆ కీర్తన 28వ కీర్తన 7వ వచనం. మనకు సహాయం చేయట కొరకు ఆయన మొదటగా నీ ముందున్నాడు, నీ వెనకున్నాడు, నీ ప్రక్కన ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, నీ పైన ఉన్నాడు. అద్భుతమైన సహాయకుడు. ఆపదలో, ఆర్థిక అవస్థలో ఎవరైనా వచ్చి ప్రియప్రభుని సహాయం చేయమని అడిగితే ఆయన తప్పకుండా ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. మరి ఈ లోకంలో మనకి ఎవరూ సహాయం చేయలేరండి. రాజుల చేత కానీ, మనుషుల చేత కానీ, బంధువులు, రక్త సంబంధుల చేత కానీ సహాయం రాదండి. ఇలాంటి సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడండి. ఆపత్కాలమును నమ్ముకొనదగిన సహాయకుడని దేవుని వాక్యం చూస్తున్నాం. దావీదు రాజు సహాయం కోసం తొలుత కొండల వైపు చూచాడు. అందుకే కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను అన్నాడు. ఆ తర్వాత గ్రహించాడు, కొండను సృష్టించిన సృష్టికర్త ఒకరున్నారు. ఎవరాయనండి? యెహోవా. ఆయన కొండకు పైగా ఉన్నాడు. పరమ తండ్రి వల్లనే యెహోవా వల్ల నాకు సహాయమని మరి ప్రభువుని కీర్తించాడు. అవును, ఆయన మనకు నిజమైన సహాయకుడు. ఇక మనం ఐదవదిగా చివరిగా మనం చూసినట్లయితే, నేను నీ దీనదాసుడు అని అంటాడు. ఈ సత్యాన్ని 119వ కీర్తన 176వ వచనంలో చూసినట్లయితే, తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొను. ఎందుకనగా నేను నీ ఆజ్ఞను మర్చివాడు కాదు. ఈ రచయిత నేను ఘోరమైన పాపిని, నీ చిత్తానికి భిన్నంగా జీవించే వ్యతిరేకని అని చెప్పుకోవడం లేదు. తన బలహీనత ఏంటో వ్యక్తం చేస్తున్నాడు. నేను తప్పిపోయిన గొర్రెను, నీ త్రోవను విడిచిన గొర్రెను మాత్రమే చెప్పుకుంటున్నాడు. మరొక విషయం కూడా మనం చూసినట్లయితే ఆయన వినయపూర్వకంగా చెప్పుకున్నాడు. నేను నీ ఆజ్ఞను మర్చివాడిని కానంటున్నాడు. నేను నీ ఉపదేశం నేను తిరగట్లేదు అంటాడు. 119వ కీర్తన 119వ వచనం. మరి
ఆ హృదయంలో ఉంది ఆ దేవుని వాక్యం. కాకపోతే తాత్కాలికంగా త్రోవ తప్పాడు. త్రోవ తప్పిన గొర్రెనని మరి అర్థం మనకు తెలియజేస్తుంది. తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎత్తు పల్లాలు, చీకటి వెలుగులను, తీపి చేదులను రుచి చూచాడు. వాటన్నిటినీ ఒప్పుకుంటున్నాడు. నేను నీ దాసుడను అని అది ఆయన మరువలేదు. కొందరు సేవకులు సేవలో ప్రవేశించిన నూతన దినాలు వినయ విధేయతను కనపరుస్తూ దాసులా ఉంటారు. సేవ విస్తరించినది వదిలి దాస్ అనే మాట మార్చిపోతుందండి. దాస్ అనే పదానికి బదులుగా బాస్ అనే పదం చలామణిలో వస్తుందండి. నేను నీ దాసుడను ఆలకిస్తున్నాను, సెలవివ్వండి ప్రభా, పోయి నీ దాసులను సెలవిస్తున్నాను విను ప్రభు అంటున్నాడు. కాడికి వస్తుంది ఈనాటి సేవకుల ప్రవర్తన. దేవుని బిడ్డలారా, ఉత్తరాలు రాసినప్పుడు ఆరంభ రోజుల్లో దైవ దాసులని ఉంటుంది. తర్వాత డాక్టర్ అనే బిరుదుతో పిలువబడుతూ ఉంటారు. దేవుని దాసుడని ఎంత చక్కని మాటలు ఈనాటి సేవకులకు అని ఇవి నచ్చవండి. రంగురంగుల వస్త్రాలతో పాటు రంగురంగుల బిరుదులు కోరుకుంటూ ఉంటారు. రచయిత తప్పులన్నీ ఒప్పుకుంటున్నాడు, తప్పును కప్పుకోలేదు, సరిదిద్దుకున్నాడు. ఆ తర్వాత దేవుడి దీన దాసుని తలను నూనెతో అభిషేకించి ఆశీర్వదించాడు. కీర్తన గ్రంథం 23వ కీర్తన 5వ వచనం. దేవుని బిడ్డ, మరి ఆయన వాక్యాన్ని కోరుకోండి. ఆయన ఉన్నతమైన రక్షణను ఎంపిక చేసుకోండి. ఆయన విలువైన సహాయాన్ని కాంక్షించండి. ఆయనకి ప్రియమైన దాసులుగా బ్రతుకుదాం, నమ్మకమైన దాసులుగా బ్రతుకుదాం, ఆయన సహాయం కోరదాం, ఆయన దీన దాసులుగా ఆయన పాదపద్మల దగ్గర పడి ఉందాం. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించడం నాయన. ఈ దినాల్లో 119వ కీర్తన నుంచి నాయన మరి 169వ వచనం నుంచి 176 వరకు 2 దినాలు నాయన వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపించారు. ఈ వర్తమానాలు అనేకులు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటూ సహాయం చేయండి తండ్రి. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, శుభదినాలు జరుపుకుంటూ వెళ్ళిన బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీడను బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించకండి. మా తండ్రి రోగులైన బిడ్డపైన ప్రత్యేక కృప చూపించినాను. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదను ప్రారంభిస్తున్నాము నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాము నాన్న. ఈ దినమంతట్లో బిడ్డల చుట్టూ మీరు రక్త కంచేసి ప్రతి విధంగా క్షీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.